భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు జన్మించాక ఎప్పుడో ఒకప్పుడు మరణం అనివార్యం. బతికినంతకాలం ధీరోదాత్తంగా బతకాలని, అనాయాస మరణాన్ని కోరుకోవాలని ద్రోణస్తుతి చెబుతోంది. కష్టాలు లేని జీవితం, ప్రశాంతమైన ముగింపు, దైవం పట్ల భక్తితో నిండిన జీవనయానం, దానికోసం సాధన చేయాలని ఆ స్తుతి తెలియచేస్తోంది. అచంచలమైన భక్తితో దైవ ప్రార్థన చేస్తూ శారీరక ఇబ్బందులు లేకుండా కన్ను మూయాలని మనిషి ఆశించాలి. మలి సంధ్యలో మనిషి ముగింపు ఎవ్వరికీ భారం కాకూడదు. మంచాన పడి చికిత్సలు, సేవలు చేయించుకుంటూ ఇతరులను శరీరపరంగా, ఆర్థికంగా బాధలకు గురి చేయడం వల్ల ఆత్మీయుల మనసులో ఈసడింపు నెలకొని ప్రేమ, దయ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మనిషికి అలాంటి ముగింపు బాధాకరం. అందుకే అనాయాసైన మరణం అంటోంది ద్రోణస్తుతి. దుర్ఘటన, ప్రమాదాలకి గురి అయి జీవితం అంతం కాకూడదు. కర్తవ్య నిష్టలో మరణం సంభవిస్తే అదే పుణ్యం. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం చేయి, ఓడిపోయావా స్వర్గలోక ప్రాప్తి, గెలిచావా రాజ్యభోగాలు లభిస్తాయి అని పార్థుడికి బోధించాడు. కర్తవ్య నిష్టలో మనిషి అంతం సైతం ఆనందదాయకమే. మనిషి అభ్యున్నతి కోసం సదా పరితపిస్తూ అందుకోసమే జీవితాన్ని అంకితం చేస్తూ గడిపిన ప్రఖ్యాత మానసిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ తన మరణాన్ని సైతం ఆస్వాదించాడు. అంతంలో తన స్నేహితుడితో మాట్లాడుతూ మరణం ఇంత ఆనందకరమా అన్నాడట. కారణ జన్మల ముగింపు కూడా అనాయాసమే. పేదరికం మనిషికి సంభవించేదే. అయినా దీనంగా, దైన్యంగా జీవించకూడదంటారు జిట్టు కృష్ణమూర్తి ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ అనే పుస్తకంలో. ఎవరినో ఆశించి ఎవరి ముందో చేతులు చాపి పరాన్న జీవిగా జీవించకూడదు అంటారాయన. కష్టే ఫలే అన్నది జీవితాశయం కావాలి. అప్పుడు భాగ్యవంతుడికి పేదవాడికి తేడా ఉండదు. లక్షాధికారైన లవణమన్నమే కదా. అందుకే పేదరికాన్ని అనుభవిస్తున్న దైన్యంగా బతుకుని ఈడ్చకూడదు. వినా దైన్యేన జీవితం అంటోంది ద్రోణస్తుతి. పేదలు శ్రమించి ఆర్థికంగా ఎదగాలని ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నం ఫలిస్తే వారికి సంపదలు వచ్చి చేరతాయి. పేదరికం నుంచి శ్రీమంతుడిగా న్యాయబద్ధంగా ఎదిగితే ఆ ఆనందానికి అవధులుండవు. ఇలాంటి స్థితిలో మనిషికి తన మీద తనకు ఎనలేని నమ్మకము కలుగుతుంది. పేదల బాధలు తెలిసినవాడు కనుక కారుణ్యవంతుడిగా ఉంటాడు. ఇదే ఇతరులకు స్ఫూర్తినిస్తుంది. కానీ శ్రీమంతుడు కన్ను మిన్ను కానక ప్రవర్తిస్తే పేదరికం నేనున్నాను అంటుంది. అందలం నుంచి కిందకి వస్తే అదే బాధాకరం. నిజానికి శ్రీమంతులే అదృష్టవంతులని అనుకోరాదు. పేదరికంలో జీవిస్తూ కూడా ఇతరులను ఆశించకుండా ఉన్న దాంట్లో తృప్తికరంగా బతకడం గౌరవం, అదృష్టం. ఇలాంటి వారు సంపద్వంతుల కన్నా గొప్పవారు. పేదవాడైతేనే వివేకవంతుడై జీవిస్తే చాలు అన్నాడు గౌతమ బుద్ధుడు. దైవమా, నా ప్రాథమిక అవసరాలకి కొరతలేని జీవితం అంటే నేను జీవించి ఉన్నంత వరకు ఎవరిని ప్రాధేయపడాల్సిన అవసరం లేని జీవితాన్ని ప్రసాదించమని వేడుకోవాలి. ఇచ్చేవాడున్నాడు కదా అని ఎక్కువ ఏది అడగరాదు. మనిషి ఆర్థిక స్థితిని గమనించి దైవం దీవించడు. వివేకవంతుడికే భగవంతుడి ఆశీర్వాదాలు లభిస్తాయి. అనివార్యమైన మరణాన్ని గురించి ఆలోచించడం వృధా. మరణాన్ని జయించాలని ప్రయత్నించి అందరూ ఓడిపోయారు. కారే రాజులు రాజ్యముల్ గల్గరే వారేరి అంటూ భాగవతంలో బలిచక్రవర్తి శుక్రాచార్యుణ్ణి తెలుపమంటాడు. దైన్యంగా జీవించకుండా బాధలేని ముగింపును కోరుకునేవాడే ధన్యుడు. అతడే గొప్పవాడు, అతడే పుణ్యాత్ముడు. దీన్ని అప్పురుసు రమాకాంతరావు గారు రాశారు ధన్య జీవితం అంటూ. ఆయనకి నమస్సులు, కృతజ్ఞతలు.